అభ్యర్థులకు స్వాగతం. నేను సక్సెస్ అయ్యాను. కోచింగ్కి వెళ్ళలేక ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ టెట్ పేపర్లలో క్వశ్చన్లు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనే విశ్లేషణ చాలా ముఖ్యం. కాబట్టి మీ అందరి కోసం గత సంవత్సరం యొక్క టెట్ ప్రశ్నపత్రాల క్వశ్చన్ మరియు ఆన్సర్ల విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్లో ప్రొనౌన్ టైపు మనల్ని కనుగొపెట్టమన్నాడు. మనకి మైన్ అనేది మనకి పొసెసివ్నెస్ని, అంటే నాది అని పొసెసివ్నెస్ని తెలియజేస్తుంది కాబట్టి అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. దీని గురించి మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. అలాగే రెండవ ప్రశ్న, చూస్ ద మీనింగ్ ఆఫ్ ఫేజల్ వెర్బ్ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అంటే మనం తర్వాత తీసుకొనడం అనే మీనింగ్లో వాడతాం. చూడండి, మీకు ఆన్సర్ తెలియలేదంటే ముందు ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. టు డిస్లైక్ సమ్వన్ అనేది దానికి ఆ మీనింగ్ దగ్గరగా లేదు. తర్వాత టు అవాయిడ్ సమ్వన్ అనేది కూడా దాని దగ్గరలో లేదు. టు రిసెంబుల్ ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ యొక్క లక్షణాలను తీసుకోవడం. చూడండి, ఇది అనేది దానికి దగ్గరగా ఉంది కాబట్టి మనము ఆన్సర్ 3 అని పెట్టుకోవాలి. ఇలా మనకు తెలియకపోయినా కానీ కామన్ సెన్స్ ఉపయోగించి వీటి యొక్క ఆన్సర్ పెట్టాలి. తర్వాత ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రక్చరల్ వర్డ్స్ అని ఏవి అంటున్నాడు. నౌన్స్, ఆప్షన్ 1 నౌన్స్ని మనం నేమింగ్ వర్డ్స్ అంటాం, వెర్బ్స్ని యాక్షన్ వర్డ్స్ అంటాం, యాడ్జెక్టివ్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాం. సో మిగిలింది ఆర్టికల్స్నే స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటని అడుగుతున్నాడు. ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇన్ టు ఊటీ. కింద మనం చూసుకున్నట్లయితే 3-4 సెంటెన్స్లు మనకి గ్రామటికల్గా అసలు మనం విన్నట్టే వినపడవు. ఫస్ట్ కాబట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేయగా 1-2 ఉన్నాయి. ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ. దీంట్లో పూర్తి మీనింగ్ మనకి ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ ఇస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్, చూస్ ద వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఎక్స్ప్రెషన్ అబౌవ్. చూడండి, న్యూస్ పేపర్ను మ్యాగజైన్లో ఆర్ట్ ఆఫ్ రైటింగ్ చేయడాన్ని ఏమంటారండి? లిటరేచర్ అంటారా, జర్నలిజం అంటారా, బయోగ్రఫీ అంటారా, ఆర్టిస్ట్రీ అంటారా? న్యూస్ పేపర్లకి అలాగే మ్యాగజైన్లకి రాసేవారిని జర్నలిస్ట్ అంటారు, దాన్ని జర్నలిజం అంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత, చూస్ ద డిస్కోర్స్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ ఎలాబొరేట్ సంథింగ్. ఎలాబొరేట్ అంటే విస్తృతపరిచే డిస్కోర్స్ మార్కర్ ఏదని అడుగుతున్నాడు. ఇది ఏంటంటే ఇన్ ద వర్డ్స్, హౌఎవర్, ఆన్ ద కంట్రరీ, ఐ అగ్రీ. దీంట్లో ఇన్ ద వర్డ్స్ అనేది ఎలాబొరేట్ సంథింగ్కి యూజ్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోంచే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మెగ్నిఫిషెంట్. కానీ ఇలా అలాగే స్పెల్లింగ్ పలికిన ఆ స్పెల్లింగ్ అనేది రాంగ్. దీంట్లో మనకి 4th వన్ ఈజ్ రైట్. ఈ బిట్ వచ్చేసి 5th క్లాస్ వర్క్ బుక్లో ఉంది దీని యొక్క స్పెల్లింగ్. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ఈ వర్క్ బుక్లు ప్లస్ టెక్స్ట్ బుక్ల గ్రామర్ని మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఈ విశ్లేషణ చూస్తే మీకు అర్థమవుతుంది టెక్స్ట్ బుక్ల నుంచి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది. అందుకనే మనకి వర్క్ బుక్లు మరియు టెక్స్ట్ బుక్ల నుంచి బిట్టు పోకూడదని మన వీడియోలు చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్. ఈ బిట్ వచ్చేసి మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చాడంటే స్ట్రాంగ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసేది ఎప్పుడు కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఇచ్చాడు, డైరెక్ట్ బిట్టు. కాబట్టి మీరు గమనించాలి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత, ఎవ్రీ వన్
డాష్ ఫినిషెడ్ రీడింగ్ ద ఫెయిరీ టైల్. చూడండి ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. అక్కడ ఏమని ఇచ్చాడు, ఎవ్రీ వన్ డాష్ ఫినిషెడ్ రీడింగ్ ఏ ఫెయిరీ టైల్ అని ఇచ్చాడు. సో అక్కడ మనం వాయిస్లో చూసుకున్నట్లయితే రాదు, వాయిస్లో లేదు కాబట్టి అది హ్యావ్ బీన్ కూడా రాదు. సో హ్యాజ్ అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఎవ్రీ వన్ అనేది సింగులర్ కింద వస్తుంది కాబట్టి హ్యాజ్ వస్తుంది. సో ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ఇక్కడ చూడండి, ఆన్ ద మండే ఫాలోయింగ్ మమ్మాస్ బర్త్డే 7 వెంట్ టు ఎలోన్ విత్ హెర్ టు ద క్లినిక్. వాళ్ళ మండే రోజు వాళ్ళ మమ్మాస్ బర్త్డే రోజు 7 వెంట ఎలోన్ విత్ హెర్. 7 ఆ 7 కూడా ఆమెతో ఎలోన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే, మీరు ఇక్కడ కాంటెక్స్ట్ మీనింగ్ ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకోవాలి, లోన్లీయా, ఇండిపెండెంట్లీయా, టుగెదరా, ఐసోలేటెడా. ఇక్కడ ఇండిపెండెంట్లీ అంటే వాళ్ళు 7 కూడా ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళారు. సో అక్కడ ఎలోన్కి ఇండిపెండెంట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద ఫాలోయింగ్ సబ్ స్కిల్ ఆఫ్ మైక్రో టీచింగ్. ఇది మీకు మెథడ్స్లో డైరెక్ట్ బిట్టేనండి, ఇది మెథడ్స్లో నుండి వచ్చింది. రీఎన్ఫోర్స్మెంట్, డిస్క్రైబింగ్, స్టిమ్యులస్, వేరియేషన్, హోంవర్క్ అనేది కాదు, మైక్రో టీచింగ్ యొక్క సబ్ స్కిల్ కాదు. సో ఆన్సర్ ఈజ్ హోంవర్క్, 4th ఆప్షన్. తర్వాత చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టు ఇండిపెండెంట్ క్లాస్ వితౌట్ కంజంక్షన్ యూజ్ చేయకోకుండా పంక్చువేషన్ మార్క్స్ దేన్ని యూజ్ చేసి 2 క్లాజులను కలుపుతాడు అంటున్నాడు. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లోంచే వచ్చింది. సెమీకాలం అండి, సెమీకాలం ఉపయోగించి మాత్రమే కలుపుతారు. అపాస్ట్రఫీ కానీ క్వశ్చన్ మార్క్ కానీ కొటేషన్ మార్క్ కానీ ఉపయోగించి మనకి 2 క్లాజులను ఎప్పుడు కూడా కలపలేము. సో ఇది కూడా టెక్స్ట్ బుక్లోంచే వచ్చింది. ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. కింది వాటిలో కాంపౌండ్ సెంటెన్స్ ఏదైనా అడుగుతున్నాడు. ఈజీగా పెట్టచ్చు. ఆప్షన్ 1 ఐ వెంట్ టు ద షోర్ బట్ దే వర్ క్లోజెడ్. ఇది కూడా టెక్స్ట్ బుక్లోంచే. ద ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ లింగ్విస్టిక్ ఆఫ్ హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్. SOS అప్రోచ్డ్కి చీఫ్ లింగ్విస్టిక్స్ ఎవరైనా అడుగుతున్నాడు. AS హార్న్బై అండ్ హెరాల్డ్ ఫార్మర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా టెట్లలో అడిగిన బిట్ ఇది. కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్ సమ్వన్ ఎల్స్ యు నో వాజ్ ఆల్సో రాంచీ అట్ ద టైమ్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద రీకాల్. చూడండి ఇక్కడ మీకు ఇది 4th క్లాసు గ్రామర్లో ఉన్న బిట్. మీరు చూసుకున్నట్లయితే రీకాల్కి యాంటోనిమ్ ఏంటంటే ఫర్గెట్. ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. కింద దానికి ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పమంటున్నాడు. ఫస్ట్ మనం మై ఫాదర్ సెడ్ దట్ వస్తుంది. తర్వాత పక్కన చూసుకున్నట్లయితే విల్ మనకి ఇండైరెక్ట్కి వచ్చేసరికి వుడ్గా మారుద్ది. అంతే, మిగతా సెంటెన్స్ అంతా కామనే. మై ఫాదర్ సెడ్ దట్ హీ వుడ్ హ్యావ్ కప్ ఆఫ్ టీ. ఎంత ఈజీగా చెప్తున్నానంటే దానికి కారణం టెక్స్ట్ బుక్ చదివితే ఎవరైనా ఎంత ఈజీగానే చెప్పచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంటర్జంక్షన్ దీంట్లో ఏది కాదు అంటున్నాడు. ఇంటర్జంక్షన్ ఏది కాదు, వావా, హుర్రే, బ్యూటిఫుల్, ఔచ్. చూడండి ఈజీగా చెప్పొచ్చు. 3 డిఫరెంట్గా, 4 డిఫరెంట్గా బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ ఈజ్ నాట్ అన్ ఇంటర్జంక్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ వీకి వాడేటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ ఫామ్ అనేది అంటున్నాడు. మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి 3rd క్లాస్లోనే ఇచ్చాడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి డిడ్ వాడడం, డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో, ఈజ్ వాడడం. సో ఈ 2 కూడా ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ డోంట్, డజంట్. వీక్ వచ్చేసి మనం డజంట్ వాడడం, ఎందుకంటే హీకి, షీకి, ఇట్కి మాత్రమే వెర్బ్కి ఈఎస్ చేరుతుంది. కాబట్టి డోంట్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. 1 రైట్.
సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది ఖచ్చితంగా ఇది మీకు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లోంచి టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్లోంచి డైరెక్ట్ తీసుకుంది బిట్టు. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను గ్రామర్ క్లాస్లో మన ఛానల్ గ్రామర్ క్లాస్లో చెప్పాను, ఏమని చెప్పాను, రెగ్యులర్లీ కానీ ఎవ్రీడే కానీ ఎవ్రీ ఇయర్ జనరల్లీ ఇవన్నీ ఉంటాయి, ఆఫ్ ఎన్ ఇవన్నీ ఉంటే కూడా ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడగానే చెప్పేయచ్చు అది షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ అని, అదే మనకు ఆన్సర్ అని. తర్వాత చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ వర్డ్స్ విచ్ దే అపీర్ ఇన్ డిక్షనరీ. డిక్షనరీలో ఎప్పుడు కూడా మనం ఇది కూడా 4th క్లాస్లోనే ఉంది. 4th క్లాస్లో డిక్షనరీలో ఫస్ట్ ఏమని ఇచ్చాడంటే డిక్షనరీలో ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వస్తుందని ఇచ్చాడు. సో కింది వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే పీపుల్ అనేది సి అనేది ముందుకు వస్తుంది. సో ఇక్కడ మనకి సి అనే ఆప్షన్ ముందున్నది ఆప్షన్ 1లో మాత్రమే మన ముందుంది కాబట్టి మనం చూసుకోకుండా ఆప్షన్ 1 పెట్టేయచ్చు. టైం సేవింగ్ మెథడ్ అనమాట ఇది. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూస్ ద లింకర్ విచ్ ఇంప్లైస్ కాంట్రాస్ట్. సంఘర్షణని ఇంప్లైస్ చేసే లింకర్ ఏదైనా అయితే మనకి నెవర్దలెస్ అనేది కాంట్రాస్ట్ని ఇంప్లైస్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఇంగ్లీష్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషలైజేషన్ ఓన్లీ, లోకల్ స్కూల్స్, ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, సోషలైజేషన్, సివిలైజేషన్, మోడరైజేషన్, ట్రాన్స్పోర్టేషన్. ఇంగ్లీష్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్, ఇంగ్లీష్ని ఎలా డిస్క్రైబ్ చేశారు, సోషలైజేషన్కి, సివిలైజేషన్కి, మోడరైజేషన్కి కూడా చేశారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీకు ఎగ్జామ్లో వచ్చేసరికి మీరు ఎలా చేయాలంటే మీరు 2-3 సార్లు మెల్లగా చదువుకొని దాని యొక్క సారాన్ని అర్థం చేసుకొని బిట్లుగా ఆన్సర్ పెట్టాలి. కాబట్టి ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అక్కడ మీకు ఎక్కడి నుంచి ఇస్తాడో వాడికే తెలుస్తుంది. కాబట్టి ఇది అందుకనే ఈ 2 ప్రశ్నలు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే అది సారాన్ని అంటే సమ్మరీని అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. మెల్లగా దానికి కాన్సన్ట్రేషన్తో చేయండి, అప్పుడు మీరు చేయగలరు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ యొక్క యూజ్ కానిది అని అడుగుతున్నాడు. ఏంటంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ యొక్క యూజెసే. కానీ ఒకటి ఏంటంటే రెఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్ అనేది ఇండెఫినిట్ ఆర్టికల్ యొక్క యూజ్ కాదు. ఇన్ బైలింగ్వల్ మెథడ్ డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ బెటర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మదర్ టంగ్. దానివల్ల ఏమవుతుంది, బైలింగ్వల్ మెథడ్లో డిఫికల్ట్ వర్డ్స్ని మనం మదర్ టంగ్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుందో కింద దాంట్లో చెప్పాడు. చూడండి, కన్ఫ్యూజ్ ద లెర్నర్స్, మేక్ లెర్నర్స్ హ్యాపీయర్, సేవ్ టైమ్, డెవలప్ ఫారెన్ లాంగ్వేజ్. ఇవన్నీ ఏం కాదు, టైం సేవ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నౌన్ క్లాజెస్ కెన్ ఫంక్షన్. ఇది కూడా క్లాజెస్లో మనకి టెక్స్ట్ బుక్ గ్రామర్లోనే ఇచ్చాడు. యాజ్ నౌన్స్ విత్ ఇన్ సెంటెన్స్. క్లాజెస్ కెన్ ఫంక్షన్ యాజ్ నౌన్స్ విత్ ఇన్ సెంటెన్సెస్. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్. యూ నీడింట్ వరీ అబౌట్ ఇట్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ నీడింట్ ఈజ్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నీడింట్ అనేది నెసెసిటీని తెలియజేస్తుంది, నెగేషన్ ఆఫ్ నెసెసిటీ. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత మనం చూసినట్లయితే హీఈస్ డాష్ టౌన్ ఫర్ ఫ్యూ డేస్. కరెక్ట్ ఆప్షన్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. చూడండి, ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను. ఆఫ్ అనేది అంత మనకి గ్రామటికల్గా కరెక్ట్ అనిపించట్లేదు. సో ఇంటూ అవుట్ ఆఫ్ టౌన్ అని పెడితే మనకి కొద్దిగా మీనింగ్ మంచిగా ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ టౌన్ అనేది కరెక్ట్. 3. సైలెన్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ టూల్ ఇన్ ద ఫాలోయింగ్ మెథడ్. సైలెన్స్ అనేది ఏ మెథడ్లో టూల్గా ఉపయోగిస్తారంటే సైలెంట్ వేస్. అంతే, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇంతటితో
మీకు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే ఎక్కువగా వచ్చాయి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం పూర్తయింది. మీరు దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఈ ఒక్క ఇంగ్లీష్ అనే కాదు, ఏదైనా సరే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి. అలాగే చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో ఏమని అడుగుతున్నారంటే ఒక ఇంపార్టెంట్ బిట్లు 50 ఒక 100 పెట్టండి అని అడుగుతున్నాడు. టెట్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకి ఇంపార్టెంట్ బిట్లని ఏవి ఉండవు. అలా చెబితే మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నట్టే. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు చదవండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, క్వాలిఫై అవుతారు. ధన్యవాదాలు.